नेशनल इंटीग्रेटेड मेडिकल एसोसिएशन स्टार्ट करने जा रहे हैं। 31 जनवरी संडे इनॉग्रेशन रखा गया है। नेशनल इंटीग्रेटेड मेडिकल एसोसिएशन ये लार्जेस्ट ऑर्गेनाइजेशन, इस ऑर्गेनाइजेशन में 3.7 लाख डॉक्टर्स का मेंबरशिप है। इसके 13,000 ब्रांचेस ऑल ओवर इंडिया में 1948 में इसका एस्टैब्लिशमेंट हो गया है। जब से इंटीग्रेशन के लिए फाइट करते आए 1948 से आज करीब 70 इयर्स इस बीमा से पूरे हो चुके हैं। नेशनल इंटीग्रेटेड मेडिसिन ये सभी की जरूरत है। इस देश में बहुत सारे मेडिसिन का प्रयोग होता है और इसके लिए हम लोग एक निर्णय लिया कि पूरे देश में इंटीग्रेशन लागू हो। इस संदर्भ में हमारे नेशनल प्रेसिडेंट श्री टेम्बोटेकर 31 जनवरी इनॉग्रेशन मीट में आएंगे। इसी के साथ हमारे हेल्थ मिनिस्टर श्री विद्याला राजेंद्र जी, एमएलए रघुनंदन जी, एमएलसी रामचंद्र जी और बहुत सारे अतिथिगण पधार रहे थे। मैं आशा करता हूं कि इस इनॉग्रेशन मीट में सभी का सहयोग होना चाहिए और एक ग्रैंड सक्सेस करने की मैं आशा करता हूं। मुख्यमंत्री नमस्कार। मुख्य उद्देश्य जनवरी 30 तारीखुన నేషనల్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ 74 ఇయర్స్ ఓల్డ్ ఆర్గనైజేషన్ ని తెలంగాణ ఎక్స్టెండెడ్ బ్రాంచ్ మనం ఇక్కడ తీసుకొస్తున్నాము। దీనికి సంబంధించి దీంట్లో ముఖ్యంగా మన రాష్ట్ర వైద్య శాఖ మంత్రులు శ్రీ గీతా రవీంద్ర గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు, రఘునందనరావు ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఎంపీసీ రామచంద్ర గారు వస్తున్నారు, కమిషనర్ ఆయుష్ డిపార్ట్మెంట్ ప్రసన్న గారు వస్తున్నారు, మరియు ఇతర ఆయుర్వేద హోమియోపతి యునాని సంబంధించిన అడిషనల్ డైరెక్టర్స్ కూడా వస్తున్నారు। దాంతోపాటు పుల్లగారు జోష్ణ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులుగా పుస్తకాలుగా వస్తున్నారు। ఈ కార్యక్రమంలో తెలంగాణలో ఈ బీమా బ్రాంచ్ తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉన్న అన్ని వైద్య విధానాలు భారతీయ వైద్య విధానానికి అనుసంధానం చేయడం కోసం మనం ప్రయత్నం చేసే పద్ధతి కోసమే ఈ బీమా స్టార్ట్ అయిపోతుంది। మన భారతీయ వైద్య విధానాలు మరియు మోడర్న్ సైన్స్ అనుసంధానం కోసమే మనందరం ఈ ఇంటిగ్రేషన్ అనేది చేయడం కోసం ముఖ్య ఉద్దేశంగా స్టార్ట్ చేస్తున్నాం। దీనికి అన్ని వైద్య విధానాలు
ఆయుర్వేదము, యునాని, సిద్ధ, హోమియోపతి ఈ వైద్య విధానం సంబంధించిన అందరు క్వాలిఫైడ్ డాక్టర్స్ ఒక ప్లాట్ఫామ్ కిందకి వచ్చి వాళ్ళకు కూడా ప్రత్యేకత ఉంది. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ప్రజలందరికీ ఈ ముఖ్యంగా అందరి ప్రజలకి వివిధ రకాల రాజ్యానికి ఇంటిగ్రేషన్ చేస్తూ ఒక్కొక్క వైద్య విధానము ఒక్కొక్క వైద్య విధానానికి ఒక ప్రత్యేకత ఉంది. కొన్ని దీర్ఘకాలిక కానివ్వండి, ఎన్ఆర్ఎంసీ కానివ్వండి, లైఫ్ స్టైల్ వ్యవస్థ కానివ్వండి, ఈ డిజైనర్ సంబంధించి ఈ ఇంటిగ్రేషన్ చాలా ఉపయోగపడుతుంది. అందుకని ఈ 70 సంవత్సరాల ఉన్న ఆర్గనైజేషన్ ని తెలంగాణ తీసుకోవడం కోసం ఈ 30వ తారీఖున మనం ఇనాగ్రేషన్ మీట్ పెట్టుకున్నాము. ఈ ఇనాగ్రేషన్ కిందకి మీ అందరికీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము. ఈ ఇనాగ్రేషన్ 2 నుంచి 5 వరకు జరగబోతుంది. దీంట్లో అన్ని సిస్టమ్స్ భారతీయ వైద్య విధానంలో ఉన్నటువంటి అన్ని సిస్టమ్స్ ఆయుర్వేద, హోమియోపతి, యునాని, సిద్ధ, మోడర్న్ సిస్టమ్ వైద్యులు కూడా హాజరయ్యి పెద్ద ఎత్తున మేము చక్కగా కోరుతున్నాము. అయితే ఈ ఇంటిగ్రేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిన విషయం మనందరికీ తెలిసింది. ఈ ఇంటిగ్రేషన్ సంబంధించి ఒక్కొక్క జబ్బుకు సంబంధించి ఒక వైద్య విధానం యొక్క స్పెషాలిటీని మనం ముందుకోవాలని ఉద్దేశంతో మీమా స్టార్ట్ చేస్తున్నాము. ఈ మీమా మీరందరూ వచ్చి జయపడాలని కోరుతున్నాం. Good afternoon, everybody. I thank all the press media persons assembled here. National Integrated Medical Association is the largest organization which has created an umbrella for all practitioners who has been fighting for integrated practice. NIMA is spreading its branch in Telangana. This is a new chapter and which is mainly working for the integration of Ayurvedic practice, which is going to integrate Ayurvedic Indian system of medicine with modern science. This is the basic agenda. We are going to work on it in Telangana. This is a new chapter which is going to start in Telangana on January 31st. Thank you. Hello. हेलो, सबसे पहले मैं शुक्रिया अदा करना चाह रहा हूँ कि हमारे प्रेस वाले जो बुला के जो पार्टिसिपेंट रखे, तो सबसे पहले मैं उनको शुक्रिया अदा कर रहा हूँ कि इसका मकसद मेन क्या है मीटिंग करने का। तो तेलंगाना में जो नीमा है, नेशनल इंटीग्रेटेड मेडिसिन जो ऑर्गेनाइजेशन है, वो ऑलरेडी दूसरे स्टेट्स में काम कर रहा, ऑलमोस्ट इंडिया के तकरीबन स्टेट्स में काम कर रहा हो। तो अभी तेलंगाना में भी स्टार्ट कर रहे उसको लॉन्च कर रहे हैं। तो उसके लॉन्चिंग मीटिंग में हम लॉन्चिंग इनॉग्रेशन फंक्शन कर रहे 31 जनवरी संडे 31 जनवरी को। तो उसमें हम पुलिस के साथ आ रहे हैं और बहुत सारे डिग्निटीज आ रहे हैं। तो उसके लिए एक प्रेस मीट मदद किया गया है। तो हमारे अदबन गुजारिश है कि तमाम यूनानी डॉक्टर से और तमाम हमारे अतिकौन से और तमाम हमारे आयु डॉक्टर्स के इस पर तमाम आप लोग तो जरूर हिस्सा लीजिए और आप भी हमारा नीमा का पार्ट बनिए, आप भी हम लोगों का साथ रहिए। इंशाल्लाह हम तो अच्छा काम करेंगे, सब मिलकर काम करेंगे, जितना कुछ हासिल करेंगे। ये पैगाम हम सबको देने का है। तो इसका मतलब ये था कि हम थोड़ा नए प्रेस मीट रखे। जज़ाकल्लाह खैर। Thank you all to the media persons on the panel here. Just we want to let you know about the National Integrated Medical Association. It is going to announce the opening of inaugural meet
on 31st of this month on Sunday. This is already across the country from here, and all the association representing medical graduates from medical assistants across the country are announcing the Telangana Champion 31st. NEMA aims at integrating medicine, which is healing oriented rather than disease focused medicine. So even we want to do further camps and all regarding all this. That's what we do. Good afternoon, everybody. Thanks to all media people for joining with us. And please join on the 31st and 2:30. Thank you. Hello, Dr. Anil Kumar Patil, Dr. Pratibha, Dr. Gayatri, Dr. C. Kishori, and Dr. Sridhar Akipalli, Dr. A.S. Waris, and Dr. Suma. Dr. Vijay.